మోషే మరియు తెగుళ్ళ గురించి మనం ఇప్పుడు చూద్దాం. మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను. ఫరో తన విద్వాంసులను మంత్రగాళ్లను పిలిపించెను. వారిలో ప్రతివాడు తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయెను. కానీ అహరోను కర్ర వారి కర్రలను మింగివేశాను. ఫరో హృదయం కఠినమాయను కనుక వారి మాట వినకపోయాను. మోషే అహరోనులు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తంగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చెను. ఐగుప్తీయులు ఏటి నీళ్లు తాగలేకపోయిరి. ఫరో హృదయము కఠినమాయను కనుక అతడు మోషే అహరోన్ల మాట వినకపోయాను. మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి, మా జనులను పోనిమ్ము, నీవు వారిని పోనీయని ఎడల యెహోవా నీ పొలిమేరలనన్నిటినీ కప్పల చేత బాధించును అని చెప్పాను. అహరోను ఐగుప్తు జలముల మీద తన చేయి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశంను కప్పెను. అప్పుడు ఫరో మోషే అహరోన్లను పిలిపించి, నా యొద్ద నుండి నా జనుల యొద్ద నుండి ఈ కప్పలు తొలగించుమని యెహోవాను వేడుకొనుడి. అందుకు మోషే, మా దేవుడైన యెహోవా వంటి వారు ఎవరూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును అని మోషే యెహోవాకు మొరపెట్టగా యెహోవా మోషే మాట చొప్పున చేశాను కనుక కప్పలు ఉండకుండా చనిపోయాను. జనులు వాటిని కుప్పలుగా పోసినప్పుడు భూమి కంపు కొట్టెను. ఫరో హృదయము కఠినపరుచుకొని వారి మాట వినకపోయాను. అహరోను తన కర్రను పట్టుకొని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీద జంతువుల మీద ఉండెను. ఫరో హృదయము కఠినమాయెను కనుక అతడు వారి మాట వినకపోయాను. నీవు మా ప్రజలను పోనీయని ఎడల బాధాకరమైన ఈగల గుంపు వచ్చును అని చెప్పగా బాధాకరమైన ఈగల గుంపులు ఐగుప్తు దేశం అంతటా వ్యాపించెను. అప్పుడు ఫరో మోషే అహరోన్లను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని చెప్పగా మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవునికి బలి అర్పించుదుము అనెను. ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనెను. ఈగల గుంపులు ఆ దేశం నుండి తొలగిపోయాను. అయితే ఫరో హృదయము కఠినపరుచుకొని జనులను పోనీయడాయను. యెహోవా బాహుబలము పశువుల మీదకి వచ్చెను. మిక్కిలి బాధాకరమైన తెగులు కలిగెను. అయితే యెహోవా ఇజ్రాయిళ్ల పశువులను ఐగుప్తీయుల పశువులను వేరుపరిచెను. ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చెను, కానీ ఇజ్రాయిళ్ల పశువుల్లో ఒకటి చావలేదు. అయినను ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయాను. మోషే అహరోనులు ఆవుపు బుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకు జంతువులకు పొక్కులు దద్దుర్లు కలగచేశాను. అయినను ఫరో హృదయము కఠినమాయను కనుక అతడు వారి మాట వినకపోయాను. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలగచేయగా ఐగుప్తు దేశమంతటా మనుషులు జంతువులు నశించెను. అయితే ఇజ్రాయిలున్న గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. ఫరో మోషే అహరోన్లను పిలిపించి, ఇంత మట్టుకు చాలు, మిమ్మును పోనిచ్చేదనని చెప్పగా మోషే యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఉరుములు వడగండ్లు నిలిచిపోయాను. అయితే ఫరో హృదయము కఠినమాయను కనుక అతడు ఇజ్రాయిళ్లను పోనీయకపోయాను. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఆ దేశంన చీకటి కమ్మెను. పచ్చటి కూరగాయలను వృక్షఫలములను అవి తినివేశెను. కాబట్టి ఫరో మోషే అహరోన్లను పిలిపించి, దయచేసి నా పాపము క్షమించి ఈ చావు తొలగించుమని యెహోవాను వేడుకొనుడని అనగా మోషే దేవుణ్ణి వేడుకొనగా పడమట గాలిని విసరగా
మిడతలు ఎర్ర సముద్రంలో పడెను. ఫరో హృదయము కఠినమాయను కనుక అతడు ఇజ్రాయిళ్లను పోనీయడాయను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి చాచినప్పుడు ఐగుప్తు దేశం అంతటా 3 దినములు గాఢాంధకారమాయెను. ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ పశువులు మాత్రము ఇక్కడ ఉండవలెను అని అనెను. అందుకు మోషే, మా పశువులు కూడా మాతో రావలెను అని అనెను. అయితే ఫరో హృదయము కఠినమాయెను కనుక అతడు వారిని పోనీయక యుండెను. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారం మీద ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోయాను. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, ఫరో మొదలుకొని దేశ ప్రజలందరి తొలిచూలు పిల్లలందరినీ, పశువుల తొలిచూలు పిల్లలందరినీ యెహోవా హతం చేసెను. ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఫరో మోషే అహరోన్లను పిలిపించి, మీరు చెప్పినట్లు మీ పశువులను తీసుకొని పోవుడి అని చెప్పాను. ఇజ్రాయిళ్ళు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తుల యొద్ద నుండి వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. అప్పుడు ఇజ్రాయేలీయులు రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమై పోయిరి. వారు పిల్లలు కాక 6 లక్షల మంది వీరులు, అనేకమైన జనసమూహము, పశువుల గొప్ప మంద వారితో కూడా బయలుదేరెను.